ఫిష్ కోఫ్తా కర్రీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? ఫిష్ కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/4 కిలో, ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, టమాటో పేస్ట్ 1 కప్పు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, పెరుగు 1/2 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, బిర్యానీ ఆకు 1, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే రాహుల్, స్టార్ట్ చేసేద్దామా? ఎస్ మ్యామ్. ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకుందాం మ్యామ్. సో ఆయిల్ మనం స్టవ్ ఆన్ చేసి పెట్టుకుందాం. ఎస్ మ్యామ్. సిమ్లో పెట్టినా? ఎస్ మ్యామ్, సిమ్లో పెట్టండి. ఓకే. సో నెక్స్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకుందాం మ్యామ్. దీంట్లో మనం ఫస్ట్ ఫిషెస్ యాడ్ చేసుకుందాం. ఓకే. సో ముళ్ళు లేని చేప అయితే చేపం. ఎస్ మ్యామ్. కోఫ్తా అనేది నార్త్ ఇండియన్ డిష్. ఇది బెంగాల్ నుంచి వచ్చింది మేడం, ఫిష్ కోఫ్తా అనేది. ఎందుకంటే బెంగాల్లో చాలా మంది ఫిష్ యూజ్ చేస్తూ ఉంటారు, అందుకని నేను ఇలా బెంగాల్ ఫిష్ కోఫ్తా కర్రీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయ పేస్ట్, పచ్చిమిరపకాయలు, పుదీనా లీవ్స్, 2 to 3 లీవ్స్ వేసుకోవాలి చాలు. నెక్స్ట్ అంతే, ఇది మనం పేస్ట్ చేసుకోవాలి. ఓకే. సో చేప ముక్కలు కూడా కలిపి పేస్ట్ చేసేయాలా? ఎస్ మ్యామ్. సరే. సరిపోతుందా మరి అది? మిక్సీ సరిపోతుంది. సో మనకి కోఫ్తా కావాల్సిన మెటీరియల్ తయారైపోయింది. ఇది మనం మిక్సీ బౌల్లో తీసుకున్నాం. ఇప్పుడు దీంట్లో మనం కోకోనట్ మసాలా వేసుకున్నాం, పౌడర్ మసాలాస్, కారం కొద్దిగా, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొద్దిగా ఉప్పు, ఎందుకంటే మనం మళ్ళీ గ్రేవీలో కూడా వేసుకుంటాం. నెక్స్ట్ మనం ఇప్పుడు బ్రెడ్ పౌడర్ రాసుకుంటాం, ఎందుకంటే ఇది బైండ్ చేస్తుంది మనం కోఫ్తాకి రౌండ్ షేప్, క్రిస్పీనెస్ రావడానికి మనం బ్రెడ్ పౌడర్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం దీన్ని కలిపేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేయినా? ఎస్. సరిపోతుంది? సరిపోతుంది చాలు. సో వేసేస్తావా ఇంకా? రౌండ్ బాల్ చేసుకొని ఇలా తయారు చేసుకోవాలి కోఫ్తాకి మెత్తగా. ఇలా కోఫ్తాలో రౌండ్గా ఉండలు చేసుకోవాలి. ఓకే. మామూలుగా ఇందులో ఎగ్ కూడా వేస్తారా? లేదు మేడం, అవసరం లేదా? ఎగ్ అవసరం లేదు. సో ఇంకంతనా, దాని తర్వాత డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఎస్ మ్యామ్. సో వేసేస్తావా ఇంకా? సో ఇది వేగాలి. ఎస్ మ్యామ్. ఓకే, వేసేద్దామా? సో టిష్యూ ప్లేట్లో తీద్దామా? అప్పటి వరకు మనం గ్రేవీ స్టార్ట్ చేస్తాం.
ఇందులో ఫస్ట్ ఆయిల్ పోసుకుందాం. గులాబ్ జామున్లో వచ్చేవి. బగారా ఆకు, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు. సో మసాలా దినుసులు. నెక్స్ట్ ఉల్లిపాయ పేస్ట్. ఇప్పుడు ఆయిల్ వేడికింది, ఆయిల్ అంతా విడిగా సపరేట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం టొమాటో యాడ్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా పొడులన్నీ యాడ్ చేసుకుంటాం. ముందుగా పసుపు పొడి, చిటికెడు పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా హోల్ గరం మసాలా పొడి, సాల్ట్. కాస్త చూసి వేసుకోవాలి, ఎందుకంటే కోఫ్తాలు కూడా వేసుకున్నాం. గ్రేవీకి దీనికి సరిపడా వేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ పెరుగు యాడ్ చేసుకుందాం. పెరుగు అనేది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే లంప్స్ కవర్ అవుతాయి వాటర్ వేసాక. మామూలుగా అయితే ఇంతకుముందు పెరుగు విడిగా పెట్టడానికి అవి ఆలోచించేవారు, కానీ ఇవాళ రేపు కొన్ని వంటల్లోని పెరుగులు అన్నీ యాడ్ అయిపోతున్నాయి అందులో, కాబట్టి మనం సపరేట్గా పెట్టాలి అని ఆలోచించాల్సిన అవసరం లేదు. కొబ్బరి పొడి యాడ్ చేసి లిడ్ పెట్టేసుకోవాలి. దీన్ని కొంచెం మంట సిమ్లో పెట్టింది. ఓకే, సో అయిపోయినట్టేనా? అయిపోయినట్టు. వాటర్ యాడ్ చేద్దామా? నేను పెట్టేసుకుంటాను ఇది లిడ్. సో ఇది కొంచెం వేడెక్కిన తర్వాత కోఫ్తాలు వేసుకో. క్లోజ్ చేయనా? కొంచెం ఉడకాలి కదా అది. అవును. ఓకే, సో చూద్దాం. నేను తీస్తాను, అసలు నన్ను తినవట్లేదే. ఓకే, రెడీ అయిపోయినట్టు. సో ఇప్పుడు తీసేసుకుందాం. సో ఇంకేమైనా వేసే ఉందా? ఏం లేదు, అంతే. దీంట్లో మనం ఫస్ట్ లెమన్, గరం మసాలా, సో ఒక్కొక్కటి కోఫ్తాలు వేసి ఇంకేమైనా వేస్తా? క్రీమ్. ఫినిషింగ్ టచ్ అంటే ఇదన్నమాట. కొత్తిమీరతో గార్నిష్. ఇవాళ ఫిష్ కోఫ్తా కర్రీ రెడీ. థ్యాంక్ యూ. నైస్. ఫిష్ కోఫ్తా కర్రీ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? ఫిష్ కోఫ్తా కర్రీ తయారీ విధానం. ముందుగా చేప ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పుదీనా కలిపి మిక్సీ పట్టి పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, ఉప్పు, బ్రెడ్ పౌడర్, నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కోఫ్తాల్లా చుట్టుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ పేస్ట్, టమాటో పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో
పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, పెరుగు వేసి ఉడకనివ్వాలి. దీనిలో ఎండు కొబ్బరి పొడి, కొద్దిగా నీళ్లు పోసి కాస్త మగ్గనివ్వాలి. ఈ మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కాస్త నిమ్మరసం వేసి ఆ తర్వాత కోఫ్తాలు వేయాలి. దీనిలో ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఫిష్ కోఫ్తా కర్రీ రెడీ.